సార్ అలనాటి హీరోయిన్ సౌందర్య గారిని చంపించింది మోహన్ బాబు గారే అంటూ ఒక చిట్టుబాబు అనే ఒక వ్యక్తి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది, సంచలనం కూడా మారింది సార్. అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ వ్యక్తి ఎవరు, ఇతను కంప్లైంట్ చేయడం, అది కూడా మోహన్ బాబు గారి మీద ఇటువంటి ఆరోపణలు చేయడం ఏంటి అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. మరి అప్పుడేం జరిగింది, మరి ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి మీరేం చెప్తారు సార్, ఏం జరుగుతుందో సార్? అంటే ఈ చిట్టిబాబు అనే అతను ఖమ్మం జిల్లాలో ఏదో రూరల్ ఏరియా నుంచి అక్కడ కంప్లైంట్ లాంచ్ చేశాడు. కంప్లైంట్ లాంచ్ చేస్తూ ఆయన అంటే ఆవిడ అప్పుడు 21 సంవత్సరాల క్రితం జరిగిన ఘటన ఇది. 2004 ఎన్నికల సందర్భంగా ఆవిడ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంలో భాగంగా తెలంగాణలో విద్యాసాగర్ రావు గారు ఆయన నియోజకవర్గంలో ఆవిడ పర్యటించాల్సి ఉంది. అక్కడికి వెడుతూ ఉండగా మధ్యలో ఈ హెలికాప్టర్ బ్లాస్ట్ జరిగింది. అయితే ఇతనేమంటాడు అంటే హెలికాప్టర్ బ్లాస్ట్ చేయించారు మోహన్ బాబు గారే అంటారు. మోహన్ బాబు గారికి విద్యాసాగర్ రావుకి పరిచయాలు బాగున్నాయి. బాగుండటం మాత్రమే కాదు, ఆయన సినిమాలో విద్యాసాగర్ రావు గారు సరదాగా ఒక క్యారెక్టర్ కూడా చేసినటువంటి ఒక చరిత్ర ఉంది. ఇలా ఇంకా చాలా ఎస్టాబ్లిష్మెంట్ చేయొచ్చు ఆ కేసు కావాలంటే, కానీ అది జరిగి ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు అంటే మనుషుల్ని చంపుకోవటానికి హెలికాప్టర్లు ఉన్నాయా అనే డౌట్ వస్తుంది. ఇలాంటి డౌట్లు చాలామంది మీద ఉన్నాయి. నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం మీద కూడా ఇలాంటి అనుమానాలు ఉన్నాయి. ఆ హెలికాప్టర్ని వాంటెడ్గానే బ్లాస్ట్ చేశారు పావురాల గుట్ట మీద అని ఒక దశలో మెయిన్ స్ట్రీమ్ మీడియానే రిలయన్స్ మీద వేలు చూపించింది. కేజీ బేసిన్లో జరిగినటువంటి ఆయిల్ తవ్వకాలకు సంబంధించి వాటాల పంపిణీలో తేడాలు వచ్చి రిలయన్స్ వాళ్ళే వైఎస్ రాజశేఖర రెడ్డిని చంపేశారు అని ఆ రోజుల్లో వార్తా కథనాలు రాసినటువంటి ప్రముఖ ఛానల్ ఎడిటర్ని, బ్యూరో చీఫ్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి చరిత్ర మనకు తెలుసు. కాబట్టి ఇది కూడా అలాంటి స్పెక్యులేషనే, అంతకు మించి ఏమీ కాదు. అయితే జల్పల్లిలో ప్రస్తుతం మోహన్ బాబు ఫామ్ హౌస్ ఉంది. ఆ ప్రాపర్టీ సౌందర్య గారిది అనేది అందరికీ తెలిసిన విషయం. చాలామంది ఆ జల్పల్లి గొడవ వచ్చినప్పుడే ఈ వార్త బయటకు వచ్చింది. ఆవిడ దగ్గర నుంచి ఆయన కొనుక్కున్నాడు అని. అంటే డాక్యుమెంట్స్ ఆయన పేరుతోనే ఉండుంటాయి బహుశా, లేకపోతే ఈ పార్టీకి క్లెయిమ్ చేసుకునేవాళ్ళు కదా. వాళ్ళ బ్రదర్ అమర్నాథ్ని ఏదో తక్కువ డబ్బులు ఇస్తాను నేనని మోహన్ బాబు అడిగాడని, ఆయన అంగీకరించలేదని, ఆ సందర్భంగా ఈ మర్డర్ జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తారు ఆయనకి? అంటే సౌందర్యం చంపేసి అమర్నాథ్ని బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడా మోహన్ బాబు? ఆ లెవెల్లో అనుమానాలు రైజ్ చేసే పద్ధతిలో అతను కంప్లైంట్ ఉంది. ఇది ఒక స్పెక్యులేటివ్ కేసే, దీనిలో వాస్తవాలు ఉన్నాయని అనుకోనక్కర్లేదు, ఉండే అవకాశం కూడా లేదు. ఆవిడ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక హెలికాప్టర్ని టోటల్గా తీసుకున్నారు. వాళ్ళే భారతీయ జనతా పార్టీ వాళ్ళే బుక్ చేసి ఆవిడని స్టార్ క్యాంపెయినర్గా ఆ ఎన్నికల్లో వాడాలనుకున్నారు సౌత్లో. ఆవిడికి 3 భాషల్లో ఆడియన్స్తో కనెక్షన్ ఉంది. తెలుగు, అలాగే తమిళ్, కన్నడ, ఈ 3 ప్రాంతాలలోనూ సౌందర్య సేవలు వినియోగించుకోవాలని వారు అనుకున్నారు. అప్పటికి ఆవిడ ఒక సినిమా ప్రొడ్యూస్ చేసున్నారు, ద్వీప అనే సినిమా. దానికి సంబంధించి ఆల్రెడీ ఆ యాక్టివిటీలో ఉండగా ఈ ఎలక్షన్ మొదలైంది. అంటే యూపీఏ పాలన ప్రారంభం అయ్యేటువంటి దశ అది. అంటే వాజ్పేయి దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ గారు పవర్ తీసుకుంటున్నటువంటి ఎన్నిక అది. బీజేపీ ఆ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలి అనేటువంటి ఒక ఫైట్ చేస్తున్నటువంటి సందర్భం. వాజ్పేయి గారు దేశం వెలిగిపోతోంది అనే నినాదంతో ఎన్నికల ప్రచారానికి వెళ్ళాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో వాజ్పేయి గారి ప్రభుత్వాన్ని కొనసాగించాలి అనే ఒక పట్టుదలతో అన్ని అస్త్రాలని శస్త్రాలని ప్రయోగించారు. అందులో భాగంగానే సౌందర్య గారిని ఆవిడ పార్టీలో చేరారు. అప్పుడే చేరిన సందర్భంగా ఆవిడకు ఉన్నటువంటి స్టార్ వాల్యూ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి ఆవిడని వినియోగించుకోవాలని అనుకుని ఆ హెలికాప్టర్ను కూడా వారే ఇన్ టోటల్ ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్రకారం ఆవిడికి ఇబ్బంది లేకుండా, ఈ ట్రావెలింగ్ అనేది ఇబ్బంది కాబట్టి ఒక హెలికాప్టర్ని పెట్టేసి ఆవిడికి ఇబ్బంది లేకుండా ప్రయాణాన్ని సదుపాయం చేయడం కోసం ఏర్పాటు చేశారు తప్ప మర్డర్ చేయడానికి కాదు.
బీజేపీని ఇన్ టోటల్ కంట్రోల్లో తీసుకోగలిగితే తప్ప మోహన్ బాబు అది చేయలేడు. మోహన్ బాబు గారు అప్పటికి ఆ కండిషన్ కాదు, ఆయన అటువంటి పని చేసుకుంటాడు అని అనుకోవడం కూడా కష్టమే. అయితే ఈ కేసు నమోదైంది, దీని మీద ఎలా వ్యవహరిస్తుంది పోలీసు వ్యవస్థ, ఎలా వ్యవహరిస్తుంది అనేది చూడాలి. ఇలాంటి కేసులు చాలామంది మీద రకరకాలుగా పెడుతూ ఉంటారు. ఇది ఒక సహజ పరిణామం. అయితే ఇతను ఒక న్యాచురల్ ఆర్గానిక్ లింక్ ఇచ్చాడు దానికి. ఆ లింక్ ఏంటంటే బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారం కోసం ఆవిడని తీసుకొస్తుండగా హెలికాప్టర్ని ఈయన క్యాప్చర్ చేశాడు అనేది ఒక పాయింట్. నిజమే, ఆవిడ తెలంగాణ ఎన్నికల కోసమే వస్తున్నారు. అప్పుడు తెలంగాణ ప్రాంతంలో అప్పటికి రాష్ట్ర విభజన జరగల, ఉమ్మడి రాష్ట్రమే. ఆ ఎన్నికల్లోనే వైఎస్ సీఎం అయ్యాడు, చంద్రబాబు ఓడిపోయి. ఆవిడ బీజేపీకి మాత్రమే కాదు తెలుగుదేశానికి కూడా ఎన్నికల ప్రచారం చేశారు. అంటే అప్పుడు కూడా కూటమే, జనసేన లేదు కానీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసే ఎన్నికల్లో వెళ్ళినాయి, రెండు కలిసే ఓడిపోయినాయి. ఇక్కడ చంద్రబాబు, అక్కడ వాజ్పేయి గారు ఓడిపోయినటువంటి సందర్భం. ఇలా ఈ ప్రయాణంలో మోహన్ బాబు ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదో చేసి అప్పుడు తెలుగుదేశం వాళ్ళతో కూడా ఆయనకు అంత సయోధ్య ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో కూడా ఈ హెలికాప్టర్ డిజైనింగ్ ఇవి జరిగినాయి. ఇది ఒక అనవసరమైనటువంటి ఆరోపణ. అయితే మంచు మనోజ్ను కూడా పట్టుకొచ్చాడు ఈ కేసులోకి. మంచు మనోజ్కి అన్యాయం జరుగుతోంది, అతనికి న్యాయం చేయాలి, జల్పల్లి ఫామ్ హౌస్లో అతనికి వాటా ఇవ్వాలి అనేది ఒకటి. మరి ఆవిడ దగ్గర నుంచి ఆవిడికి వెళ్ళిపోవాలి కదా, మధ్యలో మనోజ్కి వాటా ఇవ్వటం ఏంటి? ఇదొక డీవియేషన్. ఇలాంటి కొన్ని డీవియేషన్స్తో రకరకాల గందరగోళాలతో ఉంది. అది సెన్సేషనలైజ్ చేయటానికి, విషయాన్ని తన పేరుని సెన్సేషనలైజ్ చేసుకోవటానికి కొంతమంది ఇలాంటి కేసులు పెట్టడము, అలాగే ఇలాంటి అంశాలు మాట్లాడటము. ఎవరో ఒక పాపులర్ వ్యక్తి మీద ఆరోపణలు చేస్తూ మాట్లాడితే తన పేరు మార్కెట్లో చలామణిలోకి వస్తుంది అనే ఉద్దేశంతో కొంతమంది వాంటెడ్గానే ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ చిట్టిబాబు గారు కూడా, చిట్టిబాబు అనగానే ఒక ఫిల్మ్ డైరెక్టర్, ఇప్పుడు ప్రముఖ క్రిటిక్, ఆయన వైపు ప్రపంచం దృష్టి వెళ్ళే ప్రమాదం ఉంది. వారు కాదు, వీరు ఖమ్మం జిల్లాకు చెందినటువంటి